శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, జూన్ నెల అంతా కూడా 1వ తేదీ నుండి జూన్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఏ ఏ రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఉండబోతున్నాయి, ఎవరికి ఎలా జరుగుతుంది అనేటువంటిది ప్రతి మాసము చెప్పుకున్నట్టుగానే ఈ మాసము కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ప్రతిసారి కూడా తెలియజేయటము నా ధర్మము కాబట్టి చెప్తాను. ఏదైనా లగ్నము అనేటువంటిది చాలా ముఖ్యము. ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా, అంటే కోటాను కోట్ల మంది ప్రజలలో ఈ రాసుల వాళ్ళు ఉంటారు కాబట్టి జనరల్గా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది వ్యక్తిగతంగా చూసుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీ లగ్నం ఏమిటి, మీ లగ్నానికి మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమిటి అనేటువంటిది కనుక ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే అప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేటువంటిది చాలా వరకు ప్రామాణికమవుతుంది. అది తెలుసుకోవాలి అంటే ముందు మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేది అవసరం. అయితే ఇప్పుడు 12 రాసుల లాగానే మేషలగ్నమా, వృషభ లగ్నమా, ఇలా ఫలానా లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటిది గనక తెలుసుకోగలిగితే మీకు నచ్చినటువంటి, మీకు దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు కావచ్చు, అంటే జ్యోతిష పండితులు కావచ్చు, మీ సౌకర్యాన్ని బట్టి మీరు అది ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు పూర్ణముగా తెలుస్తుంది అనేటువంటిది నేను చెప్పబోయేటువంటి మాట. అయితే నేను ఎప్పుడూ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, గురువుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా రాశిఫలాలు జరుగుతున్నాయి అని. ఖచ్చితంగా ఎక్కువ శాతము 90% నేను చెప్పినవే మీకు ఉండిపోతాయి, ఖచ్చితంగా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ఒక్కొక్కసారి వ్యక్తిగతమైనటువంటి కూడా చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ, ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిదిగా తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉన్నది అంటే కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చేపట్టినటువంటి పనులు అధిక కష్టముతో అల్ప ఫలితాన్ని పొందగలుగుతారు. అల్ప ఫలితము అంటే ఏమిటి అంటే తక్కువ ఫలితాలను పొందుతారు. ఎక్కువగా రావాల్సినటువంటి చోట 100 రూపాయలు రావాల్సిన చోట ఓ 25 రూపాయలు 30 రూపాయలు రావటము జరగవచ్చును. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రముగానే సాగుతాయిగాక. ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవటం అనేటువంటిది చాలా అవసరము. ఒకవేళ పొరపాటున ఎవరినైనా మనము తప్పుగా అనుకున్నా, చెప్పుడు మాటలు వినినా అవి వినకుండా జాగ్రత్తగా మీరు స్వబుద్ధితో మీరు విని తెలుసుకుంటే మీకు యోగదాయకముగా ఉంటుంది. దానివలన మీకు నష్టం, ఎదటి వాళ్ళకని కాదు. అందువలన అభిప్రాయాన్ని మార్చుకుంటే చాలా యోగదాయకముగా ఉంటుంది. అవసరానికి చేతిలో ధనము నిలవలేక నూతన రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేటువంటి వాటి నుంచి కాస్త బయటపడడం అనేటువంటిది జరుగుతుంది. ఇంట బయట మీ మాటకు విలువ అనేటువంటిది కాస్త తగ్గవచ్చును, తగ్గే పరిస్థితి ఉన్నది. ఒక మంచి జరిగింది అంటే జీవితంలో ఒక చిన్న ఇబ్బంది అనేటువంటిది ఎప్పుడూ దాని వెనకాలే ఉంటుంది గాక. నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి అంతగా కలిసొచ్చేటువంటి విధానముగా లేవు, కానీ ప్రయత్నాలు చేయండి. మీ లగ్నములో ఉండేటువంటి గ్రహస్థితుల దృష్ట్యా ఒకవేళ బాగుంటే చెప్పలేము. అందువల్ల బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేటువంటిది ఉండదు. ఈ బాధ్యతలన్నీ ఉండేటువంటి దాని వలన కొంచెం విశ్రాంతి అనేటువంటిది తగ్గుతుంది. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయిగాక. మాసము చివరన కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొనడము లాంటివి ఆనందము అనేటువంటిది కలిగిస్తుంది. బంధువుల రాక కూడా కొంచెం అనుకూలముగా ఉంటుంది గాక అని తెలియజేస్తూ జయోస్తు.